వచ్చిన కొత్త పేషెంట్లు ఉన్నారు, అలాగే పాత పేషెంట్లు ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఎందుకు కూర్చోబెట్టామంటే మీ అందరికీ లంచ్ పెడదామని. మాకు ఇక్కడికి వచ్చిన పేషెంట్స్ చాలామంది కొత్త వాళ్ళకి ఈవినింగ్ వరకు ఉండాలి, వాళ్ళకి కొన్ని ప్రొసీజర్స్ అయి ఉంటాయి. ఆ టైంలో లంచ్ చేసి రండి అంటే వాళ్ళు కొంచెం వేరే ఊరు నుంచి వస్తారు, ఇక్కడ కొత్త అయ్యేసరికి తెలియక ఎటు వెళ్ళాలో తెలియట్లేదు. వాళ్ళ ఇబ్బంది చూసి నేను డాక్టర్ గారితో అన్నాను, నాకు ఐడియా వచ్చింది వీళ్ళందరికీ లంచ్ ఇక్కడే అరేంజ్ చేద్దామండి, బయటకు వెళ్ళమంటే కష్టం అవుతుందని. నేను అడిగిన వెంటనే డాక్టర్ గారు కూడా ఓకే చెప్పారు. అలా మేము మా ఆఫ్టర్నూన్ వచ్చిన పేషెంట్లకి ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఇక్కడే లంచ్ అరేంజ్ చేస్తున్నాము. అది ఎవరైనా సేవామూర్తులు సేవలో అంటే లయన్స్ క్లబ్లో కొన్ని సేవా కార్యక్రమాల్లో పాల్గొనే మంచి వ్యక్తుల ద్వారా మీకు ఇప్పిద్దామని ఫిక్స్ అయ్యాము. రోజుకొకరిని లయన్స్ క్లబ్ తరఫున సేవా రంగంలో ముందున్న వాళ్ళని పిలిచి వాళ్ళ ద్వారా ఇప్పిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటే మీకు మంచిదని అలాంటి మంచి వ్యక్తులను పిలిచి ఇప్పిస్తున్నాము. అలాగే ఈరోజు డాక్టర్ గారు, ఇక్కడ అంజలి క్లబ్ ప్రెసిడెంట్ వసంత్ కుమార్ గారు, స్పందన సేవా సంస్థ కృష్ణప్రసాద్ గారు ఉన్నారు. అలాగే మా జూనియర్ డాక్టర్స్ నిఖిత మేడం, అలాగే కీర్తి మేడం కూడా ఉన్నారు. వాళ్ళ చేతుల మీదుగా మీకు ఈరోజు లంచ్ ఇప్పిద్దామని ఇక్కడ మేమందరం వచ్చాము. అలాగే ఈరోజు స్పెషల్ ఏంటంటే డాక్టర్ గారిది నాది మ్యారేజ్ డే. 20 సంవత్సరాలు 20 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 21లోకి అడుగు పెడుతున్నాం. ఈ 20 ఇయర్స్ నన్ను భరించారు డాక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు అలాగే డాక్టర్ గారు వీళ్ళందరూ మీకు బ్లెస్సింగ్స్ అందిస్తారు. మేమంతా లైనిజంలో ఉన్నామమ్మా, సేవా రంగంలో ఉన్నాం. నేను ఈ జిల్లా మొత్తానికి అంటే కృష్ణా ఎన్టీఆర్ జిల్లా మొత్తానికి రీజనల్ చైర్మన్గా ఉన్నాను. అంటే దాదాపు ఒక 18 క్లబ్లకి హెడ్గా ఉన్నాను. మేడం ఏమో జోన్ చైర్మన్గా ఉన్నారు, అంటే దాదాపు 8 క్లబ్లకి ఆవిడ హెడ్గా ఉన్నారు. ఇలా మేము బయట వెళ్ళి చాలామందికి అన్నదానాలు చేయడం, కాళ్ళు లేని వాళ్ళకి కృత్రిమ కాళ్ళు ఇవ్వడము, అలాగే బట్టలు లేని వాళ్ళకి, అలాగే మరి చాలా రకాలైన సేవా కార్యక్రమాలు, పిల్లలకి స్కాలర్షిప్లు ఇవ్వడం, చదువుకోవడానికి ఇబ్బంది అయిన వాళ్ళకి ఆర్థిక సహాయం అందించడం, అలాగే లేడీస్కి వచ్చేటప్పటికి మహిళా స్వావలంబన అంటే వాళ్ళ శక్తి మీద వాళ్ళు నిలబడాలన్నట్టుగా టైలర్ ఉన్న వాళ్ళకి కుట్టు మిషన్లు ఇవ్వడము, స్కూల్ పిల్లలకు వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండడానికి మరి వాళ్ళకేమో సైకిల్స్ అందించడము, ఇలాంటివన్నీ మేము చేస్తున్నాం. కానీ ఏదో రోడ్డు మీదకి వెళ్ళి ఎత్తుక్కుంటూ సేవ చేయడం కన్నా మనల కోసం వచ్చిన వారికి ఏదో ఒకటి చేయాలి అనుకున్నప్పుడు మీరందరూ కూడా కొన్ని 100 కిలోమీటర్ల నుంచి వస్తున్నారు. బిడ్డలు లేరని సంతానం కోసం ఆ దేవుడి మీద భారం వేసి ఆ దేవుడు చూపించిన దారి అని చెప్పి నమ్మి యూట్యూబ్లోనో వీడియో ద్వారా చూసో లేకపోతే స్నేహితులు బంధువులు చెప్పడం ద్వారా ఇక్కడి వరకు వస్తున్నారు. వచ్చిన వాళ్ళు పిల్లల కోసం బయటంతా ఐవీఎఫ్లు ఆపరేషన్లు అంటుంటే అలాంటి ఐవీఎఫ్లు ఆపరేషన్లు లేకోకుండా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ ఇప్పించాలి అనే ఒక దృక్పథంతో మనం చక్కగా 15,000 మందికి సంతానం కలిగించాం. ఆ కలిగించడం వల్ల మరి భారతదేశంలోనే కాదు ఇతర దేశాల నుంచి కూడా మన తెలుగు వాళ్ళు ఇక్కడ వరకు వచ్చి బయట 50 లక్షలు 60 లక్షలు ఖర్చు పెట్టుకున్న రాని ప్రెగ్నెన్సీని ఇక్కడ చక్కగా మందులతోనే పొందగలిగారు. ఆ సంతృప్తి మాకుంది. కాకపోతే దేవుడు ఒక బిడ్డని పొందడానికి మిమ్మల్ని కాబోయే మాతృదేవతలు పితృదేవుళ్ళుగా ఇక్కడికి పంపించారు. మరి కాబోయే మాతృదేవతలు పితృదేవతల్ని మాకు అతిథులుగా పంపించినప్పుడు వారికి మరి మధ్యాహ్నం భోజనంకి వచ్చేటప్పటికి మేము బయటికి పంపించడం, హోటల్స్ బాగా దూరంగా ఉండటం వల్ల వాళ్ళు ఎత్తుక్కుంటూ దారి తప్పుకోవడం, ఒక్కొక్కసారి వర్షం వచ్చినప్పుడు పూర్తిగా తడిసిపోవడం, మరి వాళ్ళకి చాలా వెయ్యి ప్రయాసాలకి బాధలు పడుతున్నారు. మరి మా మేడం గారు మన వంటలక్క పావని మేడం ఇవన్నీ బయట నుండి చూసి ఆవిడలో కూడా ఆడపిల్ల కదా అమ్మతనం ఉంది, అమ్మగా ఆలోచించి వాళ్ళకి మధ్యాహ్నం భోజనం మనమే తెప్పించి పెడితే బాగుంటుంది కదా, వాళ్ళు ఎంత ఇబ్బంది పడకుండా ఉంటారు. కొంతమంది అయితే తిండి కూడా తింటలేదు, డాక్టర్ గారు మిస్ అయిపోతారేమో వెళ్ళిపోతారని తిండికి వెళ్ళమన్నా కూడా వాళ్ళు వెళ్ళకుండా అక్కడే ఉండిపోయే పరిస్థితి. కొత్త ఊరు వల్ల తెలియని దారిలో ఎందుకు లేని అట్లాగా ఆగిపోతున్నారు. కానీ టైంకి భోజనం ఆకలి వేస్తుంది ఎవరికైనా. మరి అన్నం పరబ్రహ్మ స్వరూపం, దాంట్లో ఉండే ధాతు పుష్టి వల్ల మరి మనకి వీర్య వృద్ధి కానీ అండాల క్వాలిటీ కానీ ఏర్పడుతుంది. ఒక జీవాన్ని మీరు పుట్టించాలంటే అది అన్నం ద్వారానే సాధ్యమైంది. కాబట్టి అలాంటి అన్నాన్ని మరి ఆ దేవుడు ప్రసాదంగా మీకు అందిస్తే బాగుంటుంది. ఒక గుడికి వెళ్తే జరుగుద్ది, జనరల్గా మీరు దేవాలయాలకు వెళ్తే మరి అక్కడ ప్రసాదం అందిస్తారు, చర్చికి వెళ్ళినా అలాగే మరి మసీదుకి వెళ్ళినా.
ఇక్కడ కూడా మనది ఒక దేవాలయం లాంటిది. ఒక బిడ్డని పొందడానికి దేవుడు ఆ బిడ్డని మీకు అందించడానికి ఇక్కడికి పంపించారు కాబట్టి ఆ బిడ్డను పొందేందుకు అవసరమైన ఆ ప్రసాదం కూడా మరి మీకు ఇక్కడ ద్వారా అందాలి అనే ఉద్దేశంతో మేము ఈ అన్నప్రసాద కార్యక్రమాన్ని ప్రారంభించాం. మేడం గారు చెప్పడం మరి వారు ఎప్పుడైతే చెప్పారో దానికి నాకు మంచి ఆలోచన. ఇది ప్రపంచంలో ఎక్కడ కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా అవుట్ పేషెంట్లకి భోజనం పెట్టే కార్యక్రమం లేదు. కానీ మరి ప్రైవేట్ డాక్టర్ అయినా కూడా సంవత్సరానికి 500 ఫీజు తీసుకుంటున్నా కూడా మనం పెట్టచ్చు. ఎందుకంటే దేవుడు ఇస్తున్నప్పుడు అది మరి దేవుడు పంపిస్తున్న అతిథులు మన దగ్గరికి వచ్చినప్పుడు వారికి పెట్టడం ఆ అదృష్టం దేవుడు మాకు ఇచ్చినట్టుగా భావించి పెడదామని చెప్పి మేము అనుకున్నాం. అలాగే కొన్ని రోజుల నుంచి మేము పెడుతున్నాం. ఇది నిరంతరంగా జరుగుతుంది. ఇక నుంచి వచ్చే పేషెంట్లందరికీ ఇలా పెట్టాలని నిర్ణయించుకుని చేస్తున్నాం. అయితే ఇచ్చేటప్పుడు ఆ ప్రసాదం ఇచ్చే వ్యక్తికి కూడా ఒక అర్హత ఉండాలి. ఎందుకంటే మంచి మనసుతో ఉన్న వాళ్ళ మరి చేతుల మీద నుంచి ఆ ప్రసాదం అందుకుంటే మనకు మంచి జరుగుద్ది. అతి తొందరలోనే మనకు బిడ్డ పడతారు. సేవా కార్యక్రమాల్లో ముందుండాలి అంటే వాళ్ళు సేవ చేయగలిగే మనసు ఉండాలి. రెండోది దేవుడు వాళ్ళకి ఎంతో కొంత ఇచ్చి ఉండాలి. వాళ్ళ దగ్గర లేకపోతే వాళ్ళు సేవ చేయలేరు. అలాంటి సేవామూర్తులు ద్వారా మీకు అందితే వాళ్ళు దేవుడికి దగ్గరగా ఉన్న వ్యక్తులు కాబట్టి, దేవుడు లాంటి మనుషులు కాబట్టి వాళ్ళ ద్వారా మీకు ఆ ప్రసాదం అందాలనే ఉద్దేశంతో కొంతమంది సేవామూర్తుల్ని మేము పిలవటం, వారి చేతుల ద్వారా అందించడం జరుగుతుంది. అలాగే ఈరోజు మనకి వసంత్ కుమార్ గారు వచ్చారు. వారు అంజలి క్లబ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. వారు రిటైర్ అయిపోయినా కూడా టైర్ అవ్వకోకుండా నిరంతరం కూడా సేవా కార్యక్రమాలు ఇవ్వకపోతారు. వారే కూడా ప్రత్యేకంగా ఒక అన్నదానాన్ని ఆశ్రమం పెట్టి మరి వృద్ధులందరికీ కలిపి మాతృదేవో భవ అనే ఒక ఆశ్రమాన్ని పెట్టి వారందరికీ టిఫిన్ కానించి మధ్యాహ్నం భోజనం కానించి రాత్రి భోజనం కానించి అలా వాళ్ళ దాతల సహాయంతో వారు అందిస్తూ చాలా కార్యక్రమాల్లో ముందున్నారు. అలాగే స్పందన సేవా సమితి అని చెప్పి కృష్ణప్రసాద్ గారు, వారు కూడా చిన్నపిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎవరైతే ఆపదలు ఉన్నారో వారికి టైంకి వెళ్ళి ఆ సేవా కార్యక్రమాలు అందించడంలో ముందున్నారు. ఇలాంటి సేవామూర్తుల ద్వారా మీకు అందాలి అని చెప్పే ఉద్దేశంతో మేము వారిని కూడా ఆహ్వానించడం జరిగింది. అలాగే మనకి మీ అందరికీ కూడా ఇక్కడ మీరు వచ్చిన వాళ్ళందరికీ తెలుసు, మనకి హెల్ప్ఫుల్గా ఉంటున్న మన జూనియర్ డాక్టర్లు నిఖితా గారు మరి అలాగే కీర్తి గారు, వీరిద్దరూ కూడా మన లైనిజంలో ఉన్నారు. మేము కూడా ఉంటాము, సేవా కార్యక్రమంలో ముందుంటాము అని చెప్పి మరి వాళ్ళు కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మీ అందరూ కూడా చక్కగా మరి ఈ ప్రసాదాన్ని వారి చేతుల మీదుగా స్వీకరించి ఆ దేవుడిచ్చిన బిడ్డని మీరు తొందరలోనే పొంది మీరు మాతృదేవత పితృదేవతలుగా అవ్వాలని మరి మనసారా మేమంతా కోరుకుంటూ ఈ అన్నప్రసాద కార్యక్రమాన్ని ఇప్పుడు ప్రారంభిస్తాం. మీరు కూడా మీరు ఏ దేవుణ్ణి అయితే పూజిస్తున్నారో, మీరు యేసయ్యను పూజిస్తే యేసయ్య ప్రసాదంగా, అల్లాను పూజిస్తే అల్లా ప్రసాదంగా, వెంకటేశ్వర స్వామిని పూజిస్తే వెంకన్న ప్రసాదంగా, రాముణ్ణి పూజిస్తే రామన్న ప్రసాదంగా, కృష్ణుడిని పూజిస్తే కృష్ణయ్య ప్రసాదంగా స్వీకరించాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ అండి. అతి త్వరలో మీ అందరూ అమ్మ నాన్న కాగలరు. ఆల్ ది బెస్ట్. యూత్ డాక్టర్స్లో మనం చెప్పుకోదగ్గ డాక్టర్ వైఎస్ బాబు గారు. ఎందుకంటే డబ్బు సంపాదన అది పక్కన పెడితే సేవ అనే 2 అక్షరాల కోణం మరి వైఎస్ బాబు గారిలో దాగుంది. అది యూత్ అన్నారు, యూత్ కానీ కనబడదు. 20 సంవత్సరాలు వివాహం అయిందంటే ఎవరు నమ్ముతారా? ఎవరైనా చెప్పండి, 20 సంవత్సరాలు వివాహం అయి పూర్తయిందంటే ఎవరైనా నమ్ముతారు? పావని గారు కానీ మరి మన బాబు గారు కానీ చూస్తే ఎవరం కూడా నమ్మం. అందుకనే ఎప్పుడు కూడా సేవ అనే 2 అక్షరాలు ఎప్పుడైతే ఈ డాక్టర్ గారికి ఎన్ని డిగ్రీలు ఉన్నా పక్కన అదొక డిగ్రీ జాయిన్ అయిందో వచ్చి, ఇక దానికి మించిన ఇది భగవంతుడి ఆశీస్సులు, దానికి మించిన ఏవి ఉండవని చెప్పేసి నా యొక్క అభిప్రాయం.
మీ అందరూ కూడా ఈ మధ్య ఎక్కడి నుంచి వచ్చారని అడిగితే తిరుపతి దగ్గర అండి, ఆ పక్కన ఊరు నుంచి వచ్చామని చెప్పారు. చాలా సంతోషం. ఎందుకంటే ఇవాళ డాక్టర్ వైఎస్ బాబు క్లినిక్ దక్షిణాది రాష్ట్రాల్లో కూడా, మరి ఇతర జిల్లాల్లో, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా మరి పేరు వచ్చిందంటే దాని యొక్క 15,000 మంది కుటుంబాలకి వాళ్ళ నిజంగానే సంతాన ప్రాప్తి కలగడానికి కారణాభూతమైనటువంటి ఇటువంటి ఇటువంటి హాస్పిటల్ని మరి చూడడం అంటే మరి చాలా గొప్ప విషయం. చాలా తక్కువ ఫీజుతోటి, ప్లస్ ఆ తీసుకున్న ఫీజులోంచి మళ్ళీ సేవా కార్యక్రమాలకి సగం పైన ఖర్చు పెడుతున్నారు ఈ దంపతులు. ఇప్పటికి ఎన్నో లక్షల రూపాయలు వాళ్ళు చెప్పరు కానీ ఎంతో పేద ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు మరి చేస్తున్నారు. మరి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా మరి చక్కగా దేవుడి ఆశీస్సులు ఉండాలని, శుభం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సేవ అనే 2 అక్షరాలకు అక్షర ప్రతిబింబం అయినటువంటి మా యొక్క వైఎస్ బాబు పావని దంపతులకు ఈ సందర్భంగా వివాహ వార్షికోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం, ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ముందుగా డాక్టర్ దంపతుల గారికి మ్యారేజ్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను లయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా ఉన్నాను. ఈ అన్నదాన కార్యక్రమం సంవత్సరం పొడుగున ఈ మహాయజ్ఞానికి సంబంధించిన కార్యక్రమం జరపడం నాకు తెలిసి ఏ డాక్టర్ గారు ఇలా చేయలేదండి. వారి సంకల్పం చాలా గట్టిది, అందుకని నిర్విరామంగా సక్సెస్ అవుతూ సాగుతుంది. మరొకసారి డాక్టర్ గారి దంపతులకు పెళ్లిలో శుభాకాంక్షలు తెలియజేస్తూ భగవంతుడు వారికి 2 నూరేళ్ళు ఆయుస్సు ఇవ్వాలని కోరుతున్నాను. లయన్స్ క్లబ్ ద్వారా తెలియజేస్తున్నాను.